హే హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు మీకు వీడియో అయితే సూపర్ ఒక టీవీని అయితే పరిచయం అయితే చేయబోతున్నాను. అది వచ్చేసరికి మనకు ప్రస్తుతానికి మన తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే ఎవరైతే ఈ యొక్క టీవీ గురించి కానీ ఈ యొక్క టీవీ ఫస్ట్ లుక్ వీడియో కానీ ఎవరైతే చూపించలేదు, మీరు అందరూ ఒక వేరే యూట్యూబ్ ఛానల్ అయితే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఛానల్ అయితే చూసి ఉంటారు. కాకపోతే వచ్చేసరికి మన తెలుగు ఛానల్ అయితే ఇదైతే ఫస్ట్ టైం మన శివటెక్ తెలుగు ఛానల్ అయితే చూపిస్తున్నాను. అండ్ ఈ యొక్క టీవీ ఏంటంటే సామ్సంగ్కి సంబంధించింది అనమాట. అండ్ సామ్సంగ్ Q900 R 8K టీవీ అనమాట. సూపర్ పిక్చర్ క్వాలిటీ తోటి అండ్ అదేవిధంగా సూపర్ అమేజింగ్ డిజైన్ తోటి అయితే ఈ యొక్క టీవీ రావడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఈ యొక్క టీవీలో వచ్చేసరికి 8K వీడియో అయితే రియల్ టైం 8K అయితే ప్లే అవుతుంది. అండ్ అదేవిధంగా 8K అప్స్కేలింగ్ కూడా అయితే ఉంది. నాట్ ఒక 4K అప్స్కేలింగ్ కాదు, 8K అప్స్కేలింగ్ అనమాట. సో సింప్లీ సూపర్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా పిక్చర్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగా అయితే ఉంది. ఎందుకంటే నేనైతే రియల్గా చూసి చెప్తున్నాను. అండ్ నాకైతే అమేజింగ్ అనిపించింది ఈ పిక్చర్ క్వాలిటీ అనేది. అండ్ అదేవిధంగా రియల్ టైమ్గా నేను చూడడం వల్ల నాకైతే మస్త్ అయితే అనిపించింది. కాకపోతే వచ్చేసరికి దీని ప్రైస్ కూడా అంతే రేంజ్లో అయితే ఉందన్నమాట. అండ్ మరి యొక్క దీని ప్రైస్ అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియో అండ్ అదేవిధంగా దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటనే దాని గురించి కూడా మనం అయితే ఈరోజు అయితే మాట్లాడుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేద్దాం. మరి స్టార్ట్ వచ్చేటప్పుడు నా యొక్క చిన్న రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని మీరు ఎంత లైక్ చేసేసి అందరికీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అండ్ అదేవిధంగా మీ యొక్క సోషల్ మీడియా గ్రూపులో వాట్సాప్, ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి సోషల్ మీడియా గ్రూపులో మీరైతే షేర్ చేయండి. అండ్ ఈ యొక్క ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అండ్ ఇంకెందుకు కలిసి ఈ వీడియోని అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, సామ్సంగ్ Q900 R 8K QLED టీవీ అనమాట. అండ్ మనకి ఇది వచ్చేసరికి 8K అయితే ఉంటుంది, 4K అయితే కాదు ఫ్రెండ్స్. అండ్ మరి యొక్క దీని ఫుల్ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా ఈ యొక్క టీవీ ఫస్ట్ లుక్ అయితే మనం అయితే చూద్దాం. అండ్ ఈ టీవీ రెజల్యూషన్ వచ్చేసరికి 7680x4320 పిక్సెల్స్ రెజల్యూషన్ తోటి అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. అంటే మనకు 4K కంటే డబుల్ అన్నమాట. మనకు 33 మిలియన్ పిక్సెల్స్ అయితే ఈ యొక్క టీవీలో అయితే ఉంటాయి. అంటే ప్రతి ఒక్క సన్నివేశం కానీ ప్రతి ఒక్క ఇమేజ్ కానీ మనకి ఎంత డీటెయిల్గా క్లియర్గా కనబడుతుంది అంటే అంత పర్ఫెక్ట్గా అయితే ఒక టీవీలో అయితే కనబడుతుంది. అదేవిధంగా మనం ఈ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి కూడా మాట్లాడుకుందాం. మరి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే ఈ యొక్క టీవీని నేను చూస్తున్నప్పుడు వచ్చేసరికి అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే లుక్స్ అమేజింగ్ అని చెప్పుకోవాలి. అండ్ ఈ టీవీ టోటల్ మనకు చాలా థిన్గా అయితే ఉంటుంది. మనకు 1.25 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. ఈ టీవీ వచ్చేసరికి సింగిల్ వైర్ కనెక్షన్ తోటి అయితే వస్తుందన్నమాట. అండ్ ఇది మనకు బ్యాక్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎలాంటి హోల్స్ అయితే ఉండవు. అంటే HDMI పోర్ట్స్ కానీ USB పోర్ట్స్ కానీ ఇలాంటివి అయితే ఉండవు, ఎలాంటి పోర్ట్స్ అయితే ఉండవు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక టీవీలో సైడ్స్ కానీ అండ్ కింద కానీ మనకు అయితే ఈ HDMI పోర్ట్స్ కానీ అండ్ అదేవిధంగా USB పోర్ట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క సామ్సంగ్ Q900 8K QLED టీవీలో వచ్చేసరికి అసలు పోర్ట్స్ అనేవి మాత్రమే అయితే అస్సలకైతే ఉండవు. మనకు సింగిల్ కనెక్షన్ అయితే ఉంటుంది, అది ఓన్లీ పవర్ కనెక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క పవర్ కనెక్షన్ మనకైతే ఈ టీవీ నుండి ఇచ్చేస్తారు. మరి HDMI ఏ విధంగా మనం కనెక్ట్ చేసేసుకోవాలి అండ్ అదేవిధంగా USB ఏ విధంగా కనెక్ట్ చేసేసుకోవాలి అనేది మీకు అయితే డౌట్ అయితే వచ్చి ఉంటుంది కదా. మరి ఆ డౌట్ దానికోసం వీళ్ళు వచ్చేసరికి సపరేట్ ఒక బాక్స్ని అయితే ఇచ్చారు. అండ్ ఈ బాక్స్ ద్వారా వచ్చేసరికి మనం సింగిల్ వైర్ కనెక్షన్ అంటే టీవీకి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది, ఆ బ్యాక్ సైడ్ టీవీకి కనెక్ట్ చేసేసుకొని ఆ యొక్క వైర్ కనెక్షన్ తోటి వచ్చేసరికి మన యొక్క ఏదైతే సపరేట్ బాక్స్ అయితే ఇచ్చారో ఆ బాక్స్కి అయితే కనెక్ట్ అయితే చేసేసుకోవాలి. ఆ కనెక్ట్ చేసేసుకున్న తర్వాత మన పవర్ సప్లై అయితే అవుతుందన్నమాట. అండ్ అదేవిధంగా మనం ఏదైనా సెటప్ బాక్స్ కానీ అదేవిధంగా ఇంకేదైనా కానీ HDMI పోర్ట్కి కనెక్ట్ చేసేసుకోవాలంటే ఏదైతే మనకు సపరేట్ అయితే బాక్స్ అయితే ఇచ్చారో ఆ బాక్స్ కనెక్ట్ చేసేసుకుంటే మనకు టీవీలో అయితే కంటెంట్ అయితే ప్లే అవుతుంది. అండ్ మన యొక్క టీవీ కూడా అంటే మన టాటా స్కై కనెక్షన్ కానీ ఎయిర్టెల్ కనెక్షన్ కానీ ఇచ్చుకుంటాం కదా, ఆ యొక్క టీవీలో అయితే మనం ఆ విధంగా అయితే ఆ బాక్స్కి కనెక్ట్ చేయాలి. టీవీకి అయితే కనెక్ట్ చేసే ముచ్చడైతే అసలు అయితే ఉండదన్నమాట. విధంగా ఈ టీవీ వచ్చేసరికి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు గ్యాప్ అయితే వాల్కి అండ్ టీవీకి మధ్యలో గ్యాప్ అయితే ఉంటుంది కదా. మరి ఈ యొక్క టీవీలో వచ్చేసరికి మనకు అసలు గ్యాప్ అనేది ఉండదు. మనం టీవీ అయితే చాలా దగ్గరగా అంటే గోడలో అంటే ఇట్లా అమర్చినట్టయితే మనకు వాల్లో అమర్చినట్టయితే ఈ యొక్క టీవీ ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ పర్ఫెక్ట్గా అయితే ఈ టీవీ అయితే వీలైతే డిజైన్ అనేది సూపర్గా అయితే చేశారు. అండ్ అదేవిధంగా మనకు బెజల్స్ కూడా చూసుకున్నట్టయితే చాలా తక్కువ బెజల్స్ తోటి అయితే అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో వీళ్ళైతే సూపర్గా
అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ చూడడానికి అయితే నాకైతే సూపర్గా అయితే అనిపించింది ఈ యొక్క టీవీ అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలు కూడా. అండ్ మరి డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే అండ్ దీంట్లో అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా సూపర్గా అయితే ఉంది. అండ్ ఈ యొక్క టీవీలో వచ్చేసరికి అండ్ ఇది 8K రెజల్యూషన్ కలిగిన డిస్ప్లే అనమాట. ఇది 10-bit ప్యానల్తో రావడం అయితే జరుగుతుంది. 1 బిలియన్ షేడ్స్ ఆఫ్ కలర్స్, వైబ్రెంట్ అమేజింగ్ కలర్స్ అయితే మనం అయితే చూడొచ్చు. అండ్ అలాగే డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చేసరికి అమేజింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు 10-bit ప్యానల్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు దీంట్లో బ్రైట్నెస్ నీడ్స్ వచ్చేసరికి 1000 కంటే ఎక్కువ బ్రైట్నెస్ అయితే ఉంది. అంటే ప్రతి ఒక్క పిక్చర్ అనేది ఎంత బ్రైట్గా మనకైతే కనపడడం అయితే జరుగుతుంది. మనకు ఇప్పుడు ఉన్న టీవీలో వచ్చేసరికి అండ్ ఎంఐ కానీ అండ్ ఐఫాల్కాన్ కానీ అండ్ అదేవిధంగా నోకియా రీసెంట్గా వచ్చిన నోకియా కానీ అండ్ వియూ కానీ ఇవన్నీ వచ్చేసరికి మనకు ఇది 270 అండ్ నోకియా వచ్చేసరికి 400 నిట్స్ అండ్ అదేవిధంగా వియూ వచ్చేసరికి 450 నిట్స్ అండ్ అదేవిధంగా థామ్సన్ వచ్చేసరికి 500 నిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది కదా. కాకపోతే ఈ యొక్క టీవీ సామ్సంగ్ Q900 8K QLED టీవీ వచ్చేసరికి 1000 కంటే ఎక్కువ బ్రైట్నెస్ నిట్స్తో అయితే వస్తుందన్నమాట. సో మరి అలాంటప్పుడు మనకి పిక్చర్ క్వాలిటీ అనేది ఏ విధంగా ఉంటుందో మీరే అర్థం చేసేసుకోండి. చాలా అసలు లుక్స్ ఆసమ్ అనమాట. పిక్చర్ ప్రతి ఒక్క సీన్ చూస్తుంటే మాత్రం నాకైతే సింప్లీ సూపర్ అయితే అనిపించింది. టీవీ వచ్చేసరికి అల్ట్రా వీవింగ్ యాంగిల్ టెక్నాలజీతో అయితే వస్తుంది. ఈ యొక్క టీవీ వచ్చేసరికి అల్ట్రా వీవింగ్ టెక్నాలజీతో అయితే వస్తుంది అనమాట. అంటే అల్ట్రా వీవింగ్ టెక్నాలజీ అంటే వచ్చేసరికి మనం అయితే ఫ్రంట్ సైడ్ ఏదైతే చూస్తుంటామో ఆ ఫ్రంట్ సైడ్ చూస్తున్నప్పుడు మనకి ఎంత కలర్ ప్రొడక్షన్ తోటి ఎంత బ్రైట్నెస్ తోటి ఒక టీవీ ఒక విజువల్గా అయితే కనిపిస్తుందో మనం సైడ్స్ అంటే లెఫ్ట్ సైడ్ చూసినా అండ్ యాంగిల్స్లో చూసినా కూడా మనకు అంతే బ్రైట్నెస్ తోటి అంతే కలర్ ప్రొడక్షన్ తోటి అయితే మనకైతే చూపించడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క టీవీలో వచ్చేసరికి ప్రాసెసర్ గురించి అయితే మాట్లాడుకోవాలి అండ్ అదేవిధంగా AI అప్స్కేలింగ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. దీంట్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ప్రాసెసర్ అనమాట. 8K ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు అండ్ 8K AI అప్స్కేలింగ్ ఫీచర్ తోటి అయితే ఈ యొక్క టీవీ అయితే వస్తుంది. మరి యొక్క యూజ్ చేసిన ప్రాసెసర్ ఏంటంటే ఇది సామ్సంగ్కి సంబంధించిన ఓన్ ప్రాసెసర్ అండ్ మరి ఈ ప్రాసెసర్ వచ్చేసరికి సామ్సంగ్ AI క్వాంటమ్ ప్రాసెసర్ 8K ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. 8K వీడియోని అయితే రీమేకింగ్ అయితే చేస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా సౌండ్ని అదేవిధంగా ప్రతి ఒక్క సీన్ని ఆప్టిమైజ్ చేసేసి మనకు రూమ్ ఎన్విరాన్మెంట్ తగ్గట్టు సీన్ అయితే మార్చగలుగుతుంది. 8K అప్స్కేలింగ్ వచ్చేసరికి ఫుల్ హెచ్డి కంటెంట్ని మనకు రీజనరేషన్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్క ఇమేజ్ని రీజనరేషన్ చేస్తుంది అండ్ రీజనరేషన్ చేసేసి మనకు ఫుల్ హెచ్డి కంటెంట్ని మనకు మంచి బ్రిలియంట్ కలర్స్ తోటి అండ్ డీటెయిల్డ్ ఇమేజ్ తోటి అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనం ఫుల్ హెచ్డి కంటెంట్ని అయితే మనకు 8K అప్స్కేలింగ్ చేసి మనకైతే చూపిస్తుంది అన్నమాట ఈ యొక్క ప్రాసెసర్. రిమోట్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ రిమోట్ కూడా మనకు చాలా స్టైలిష్ డిజైన్ తోటి అయితే వస్తుంది అండ్ నెట్ఫ్లిక్స్కి కానీ అండ్ అదేవిధంగా ప్రైమ్ వీడియోకి కానీ మనకైతే డెడికేటెడ్ బటన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా దీంట్లో ఒక మైక్ సింబల్ తోటి అయితే ఉంటుంది. ఈ మైక్ సింబల్ యూజ్ చేసేసి బిక్స్బే అని అయితే యాక్టివ్ అయితే అవుతుందన్నమాట. బిక్స్బే ద్వారా మనం అయితే వాయిస్ అంటే ఇది సామ్సంగ్ సంబంధించిన వాయిస్ అసిస్టెంట్. ఈ బిక్స్బే అయితే సింపుల్గా మనం అయితే యాక్టివేట్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా గూగుల్ అసిస్టెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది, అలెక్సా కూడా అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ మన గూగుల్ అసిస్టెంట్ కూడా మనం అయితే యూజ్ చేసేసుకొని మనం అయితే కామెంట్ అయితే ఇచ్చేసుకొని ఈ యొక్క టీవీని అయితే ఆపరేట్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ వీళ్ళు వచ్చేసరికి బిక్స్బే అనే వాయిస్ కమాండ్ తోటి అయితే వీళ్ళైతే తీసుకొని రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క టీవీలో కూడా. అండ్ ఈ యొక్క టీవీలో వచ్చేసరికి ఇంకో ఆప్షన్ ఏంటంటే మనకు యాపిల్ టీవీని కూడా వీళ్ళైతే ఇంక్లూడ్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఈ యాపిల్ టీవీ ఇంక్లూడ్ చేయడం వల్ల మనకు కొత్త అంటే న్యూ మూవీస్ కానీ అండ్ అదేవిధంగా న్యూ కంటెంట్ని కానీ మన ఈ యొక్క టీవీలో అయితే చూడొచ్చు. అండ్ అదేవిధంగా HBO షో టైమ్ కానీ అండ్ అదేవిధంగా స్టార్కి సంబంధించిన షోస్ కానీ మనం అయితే సింపుల్గా మన యొక్క యాపిల్ టీవీలో సబ్స్క్రైబ్ అయ్యి మన యొక్క కొత్త కంటెంట్ని చూసుకునే విధంగా వీలైతే ఈ యాప్లోనే తీసుకొచ్చారు. మన యాపిల్ టీవీ మన యొక్క యాపిల్ టీవీ కావాలంటే ఏం చేస్తాం, మనం ఖచ్చితంగా ఒక యాపిల్ టీవీ బాక్స్ అయితే పర్చేస్ అయితే చేస్తాం. కాకపోతే ఫస్ట్ టైం వచ్చేసరికి దీంట్లో వీళ్ళైతే యాపిల్ టీవీ యాప్ని అయితే తీసుకొచ్చి యాపిల్ టీవీని చూసే విధంగా వీళ్ళైతే తీసుకొని వచ్చారు. అండ్ అదేవిధంగా మనకు దీంట్లో నెట్ఫ్లిక్స్ కానీ యూట్యూబ్ కానీ ప్రైమ్ కానీ అండ్ అదేవిధంగా G5 కానీ అండ్ అదేవిధంగా హాట్స్టార్ కానీ ఇవన్నీకైతే సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ యొక్క అప్లికేషన్స్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క టీవీ. అండ్ మనం ఏదన్నా ఒకవేళ సర్చ్ బాక్స్లో మనకు బాహుబలి రావాలి అనుకున్నాం అనుకోండి, జస్ట్ బాహుబలి అని కొడితే మాత్రం మనకి కింద నెట్ఫ్లిక్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది, ప్రైమ్ వీడియోకి అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ అదేవిధంగా G5 అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ హాట్స్టార్కి అయితే సపోర్ట్ చేస్తుంది కదా. మనం బాహుబలి అని కొట్టగానే ఏదైతే ఈ యొక్క యాప్లో బాహుబలి కంటెంట్ ఉందో ఆ బాహుబలి కంటెంట్ అనేది సింపుల్గా చూపించడం అయితే జరుగుతుంది. మనం యాప్ ఓపెన్ చేసేసి మనం బాహుబలి ఎక్కడ ఉందని వెతకని అవసరం లేదు. జస్ట్ మనం బాహుబలిని కొట్టేస్తే మనకు ఏదైతే సబ్స్క్రిప్షన్లో ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఆ యొక్క సబ్స్క్రిప్షన్ వీడియోస్ మనకు అనేది చూపించడం అనేది జరుగుతుందన్నమాట. ఇది సూపర్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క టీవీ వచ్చేసరికి ఎయిర్ ప్లే 2 అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఎయిర్ ప్లే 2 అంటే వచ్చేసరికి మన మొబైల్లో ఉన్న డేటా
అంటే ఇమేజే కావచ్చు, మ్యూజికే కావచ్చు, అండ్ అదేవిధంగా ఏదైనా వీడియోనే కావచ్చు, మనం సింపుల్గా వీడియోని అయితే ఈ యొక్క టీవీలో ప్లే చేసుకొని ఎంజాయ్ అయితే చేసేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క టీవీలో వచ్చేసరికి మనం స్మార్ట్ హోమ్ డివైస్ అయితే ఉంటాయి కదా, ఆ టీవీ స్మార్ట్ హోమ్ డివైస్ని కూడా సింపుల్గా మనం కనెక్ట్ చేసేసుకొని హోమ్ డివైస్ని కూడా మనం అయితే ఆపరేట్ చేసేసుకోవచ్చు ఈ యొక్క టీవీ ద్వారా. అండ్ మనం వాయిస్ కమాండ్ ఇచ్చేసుకుంటే మన యొక్క హోమ్ డివైస్ అనేది, స్మార్ట్ హోమ్ డివైస్ అనేది సింపుల్గా మనం ఆఫ్ చేసేసుకోవాలన్నా, ఆన్ చేసేసుకోవాలన్నా, దాని బ్రైట్నెస్ తగ్గించుకోవాలన్నా కూడా మనం అయితే ఈ యొక్క టీవీ ద్వారా కమాండ్ ఇచ్చేసుకొని మనం అయితే దాన్ని అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు స్మార్ట్ హోమ్ డివైసెస్ని. అండ్ ఫైనల్గా మాట్లాడుకోవాలంటే ఈ యొక్క టీవీలో వచ్చేసరికి ambient mode అనే ఒక కూల్ ఫీచర్ అయితే ఉంది ఫ్రెండ్స్. మరి ఈ యొక్క కూల్ ఫీచర్లు వచ్చేసరికి మనకు మోడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఆ మోడ్స్ వచ్చేసరికి ఇన్ఫో, ఫోటో, వర్క్ అండ్ డెకోర్ అనే ఇలాంటి మోడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ డిఫరెంట్ మోడ్స్ని యూజ్ చేసేసుకొని మనం డిఫరెంట్ ఇమేజ్ అయితే చూజ్ చేసేసుకొని మనం ఎప్పుడైతే టీవీని అయితే మనం ఆన్ చేయకుండా, అంటే ఆపరేట్ చేయకుండా అలాగ వదిలేస్తుంటాం కదా, అలా వదిలేస్తున్నప్పుడు వచ్చి ఈ యొక్క టీవీ వచ్చేసరికి నో గ్యాప్ వాల్ మౌంట్ తోటి రావడం వల్ల ఆల్రెడీ మనకు ఈ యొక్క టీవీ అనేది మనకు వాల్లో కలిసిపోయినట్టు ఉంటుంది. అప్పుడు వచ్చేసరికి మరి ఈ యొక్క ఆర్ట్ వర్క్ ఇమేజ్ కానీ మన యొక్క ఫొటోస్, అంటే మీ యొక్క ఫ్యామిలీ ఫొటోస్ కూడా మీరైతే ఇంక్లూడ్ అయితే చేసేసుకోవచ్చు. ఇంక్లూడ్ చేసేసుకొని మీరు పెట్టుకోవచ్చు ఒక ఫ్రేమ్ లెక్క. అట్లా ఫ్రేమ్ లెక్క పెట్టేసుకొని మీరు టీవీని యూజ్ చేయనప్పుడు వచ్చేసరికి వదిలేస్తే మాత్రం మీ ఇంట్లో టీవీ ఉన్నట్టు అయితే ఉండదు. అండ్ ఏకంగా ఒక పెద్ద ఫ్రేమ్ని మీరు సెట్ చేసుకునే విధంగా అయితే ఉంటుందన్నమాట. మరి మనం రిమోట్ని కదిలించినా కానీ మన యొక్క టీవీ అనేది ఆన్ అయిపోతుంది. సో ఈ విధంగా ఒక అద్భుతమైన కూల్ ఫీచర్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఇదైతే నాకైతే సూపర్ అయితే అనిపించింది. ఎందుకంటే మనం టీవీ లెక్క యూజ్ చేసేసుకుంటా మనకు ఒక ఫ్రేమ్, అంటే ఒక సింపుల్ ఒక ఏంటంటే మనకు తెలుసు మన ఇంట్లో టీవీ ఉందని. మన ఇంటికి వచ్చే రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ అయితే అనుకుంటారు, అదే ఇంత పెద్ద ఫ్రేమ్ పెట్టించారు ఏంటి అని అయితే అనుకుంటారు ఖచ్చితంగా. అలాంటి సూపర్ కూల్ ఫీచర్ తోటి అయితే ఈ యొక్క టీవీ రావడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ దీంట్లో కూడా మంచి ఆర్ట్ వర్క్స్ అయితే ఉన్నాయి, అండ్ మంచి ఇమేజెస్ కూడా అయితే ఉన్నాయి అన్నమాట దీంట్లో. అండ్ నాకైతే ఈ యొక్క ambient mode అనేది నాకైతే సూపర్గా అయితే నచ్చింది అనమాట. అండ్ ఈ సామ్సంగ్ Q900 8K QLED టీవీ వచ్చేసరికి మంచి ఒక విందు భోజనం లాంటి టీవీ అయితే నేనైతే చెప్తాను. ఎందుకంటే నేను ప్రత్యేకంగా చూశాను అండ్ ఆ యొక్క వీడియోని అండ్ అదేవిధంగా దాంట్లో ఉన్న ఫీచర్స్ని చూశాను కాబట్టి నేనైతే చెప్తున్నాను. అండ్ దీని ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రైస్ వచ్చేసరికి మనకైతే షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది వచ్చేసరికి మనకు ఆన్లైన్లో 4,89,900 అయితే ఉంటుంది. మరి ఆఫ్లైన్లో వచ్చేసరికి కూడా వీళ్ళు 4,50,000 అయితే చెప్పారు. అండ్ వీళ్ళు ఫైనల్ ప్రైస్ నేనైతే అడిగినప్పుడు వచ్చేసరికి బజాజ్ ఎలక్ట్రానిక్స్లో అయితే అడిగాను అనమాట. బజాజ్ ఎలక్ట్రానిక్స్లో అడిగినప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే 3,90,000 అయితే ఇస్తామని చెప్తున్నారు ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి. ఈ యొక్క టీవీ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫస్ట్ లుక్ వీడియో అనమాట. మరి ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూపులో, సోషల్ మీడియా గ్రూపులో అన్నిట్లో అయితే షేర్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని చూసి ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని వీడియోస్ మీకోసం తీసుకొని వస్తుంటాను. అండ్ అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ రాజు. టేక్ కేర్, టాటా, బై బాయ్.